ఈ మధ్యకాలంలో తిరుమల ఏదో సంఘటనతోటి నిత్యం వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. వరుసపెట్టి ఏదో ఒకటి తిరుమలకు ముడిపడి జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు పూర్తిగా తిరుమలలో కార్యకలాపాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి అని, అసలు ఎక్కడే కూడా ఒక క్రమ పద్ధతిలో జరగడం లేదు అని చెప్పి తీవ్ర విమర్శలు సొంత కూటమికి సంబంధించినటువంటి పార్టీల అభిమానుల నుండే, వాళ్ళని అభిమానించే వాళ్ళ నుండే ఈ విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒకటైతే ఫ్యాక్ట్, తిరుమలను రాజకీయ కోణంలో అయితే ఖచ్చితంగా చూడకూడదు. రాజకీయ నిరుద్యోగులకు అయితే ఒక కేంద్రంగా కాకూడదు. కోట్ల మంది విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని దాని ప్రతిష్ట మరింత పెరిగే విధంగానే కొన్ని నిర్ణయాలు ఉండాలి. దాన్ని ఎవరు కాదన్నారు. అండ్ అదే సమయంలోనే అక్కడ ఏం జరిగినా కూడా దాన్ని గాడిన పెట్టకుండా ప్రతిదీ రాజకీయ కోణంలోనే విమర్శలు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళను డెఫినెట్లీ ఆ రాజకీయ పార్టీలు నియంత్రించాలి. అటువంటి వాళ్ళతో ఈ భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగానే కొందరు ఉంటారు ఆ దేవుడి కోణంలో చూసి అక్కడ ఉన్నవి కొన్ని ఖచ్చితంగా కనుక రూపుమాపాల్సిందే, అక్కడ దారుణంగా ఉన్నాయి కార్యకలాపాలు అని చెప్పి బహిరంగంగా బయటకు చెబుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ చెంచు వేణుగోపాల్ రెడ్డి అనే ఒకతను ఒక వీడియోని రిలీజ్ చేసి, టీడీపీ స్పోక్స్ పర్సన్ చెంచు వేణుగోపాల్ రెడ్డి అనే ఒక నేత తాను ఒక వీడియోని రిలీజ్ చేసి తిరుమల పుణ్యక్షేత్రం కల్మషం అయిపోయింది అని, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతూ ఉంది అని, దళారులకు అడ్డాగా మారిపోయింది అని, ఒక భక్తి కేంద్రం అనేది వ్యాపార కేంద్రంగా మారిపోయింది అని చెప్పి ఆయన నేరుగానే అంటే వాళ్ళ ఇంటి దేవులట వెంకటేశ్వర స్వామి, ఆయన ఒక ఆవేదనతోనే ఆ వీడియో చేసినట్టు స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. ఎవరినో టార్గెట్ చేసినట్లనేమి అనిపించలేదా? అరే అక్కడ ఇలా అయిపోయింది కదా అని చెప్పి ఒక ఆవేదన అయితే ఆయన మాటలో కనిపించింది. సరే, ఆయన టీడీపీ స్పోక్స్ పర్సన్ ఇంకొకరుగా, బట్ ఉన్నదే మీరు తిరుమలకు సంబంధించి ఎవరిని అడిగినా అక్కడ పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇదే మాట చెబుతారు. ఆ టీడీపీ నేత తన వీడియోలో స్పష్టంగానే చెబుతున్నారు. ఉద్యోగుల దర్శనం రిలేటెడ్ అయితే 10,000, 15,000 వసూలు చేస్తున్నారు. విఐపి దర్శనం టికెట్లు అయితే 25,000 అమ్ముకుంటున్నారు. ప్రోటోకాల్ దర్శనం టికెట్లు అయితే 50,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. టికెట్ దొరికితే రూమ్ దొరికితే అది దొరకదు. దీనికి డబ్బు అడుగడుగున డబ్బే. దీన్ని చక్కబెట్టండి. అసలు ఈ వివిఐపి దర్శనం టికెట్లు అవసరమా అని చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ట్యాగ్ చేసి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి, మంత్రి నారా లోకేష్ గారిని కూడా ట్యాగ్ చేసి ఆయన ఒక ఆవేదన వెలిపుచ్చారు. ఇది కూడా తీవ్రంగానే చర్చకు కారణమైంది. అంటే సరే, తను ఏమైనా కనుక పొలిటికల్ కోణంలో మరొక వైపు ఇంతగా తను టీడీపీ స్పోక్స్ పర్సన్ కాబట్టి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఇలాగే ఉండే, దీన్ని సరిదిద్దండి అని చెప్పి ఒక 2-3 అడిషనల్, ఆయన ఒక రాజకీయ నాయకుడే కాబట్టి 2-3 అడిషనల్ కమెంట్స్ ఏమైనా యాడ్ చేసి ఉండవచ్చు. ఆ రాజకీయ కోణం పక్కనే పెట్టేసి చూస్తే వాళ్ళ ప్రభుత్వానికి ఒక జెన్యున్ రిక్వెస్ట్గానే చూడాలి. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి, గత ప్రభుత్వానికి ఏమైనా లింక్ చేసి తను వ్యాఖ్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులే కింద వాళ్ళు పెడుతున్నటువంటి కమెంట్స్ ఏంటి అంటే, 7 నెలలు అధికారంలో వచ్చి ఏమైనా అక్రమం జరిగితే గత ప్రభుత్వమే, సక్రమం అయితే మాదే అని చెప్పుకుంటే ఎవరు నమ్మరని చెప్పి చెబుతూ ఉన్నారు. మరికొందరు కూడా గత ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ బ్రేక్ దర్శనపు టికెట్లు పక్కదారి పట్టకుండా చాలా మంచి పని చేశారు, దాన్ని తొలగించి వీళ్ళు కరెక్ట్ పని చేయలేదని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇంకా గత ప్రభుత్వం అనే మాట వీళ్ళు మర్చిపోవాలి. మీరేం చేశారు 7 నెలలు అయింది అన్నది పాయింట్. సో మొత్తం మీద అయితే తిరుమల వ్యవహారాలు వీళ్ళు గాడిలో పెట్టలేకపోతున్నారు అన్నది నిజం. పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా, ఎవరికి వాళ్ళకు కావాల్సినంత భక్తి ముసుగులో, దేవుడి ముసుగులో రకరకాలుగా దోచేసుకుంటారా, ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మరి.